ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బంగారం ధరలు ఎందుకు ఫ్లక్చుయేట్ అవుతున్నాయి? అసలు బంగారం ధరలు మునుముందు ఇంకా తగ్గుతాయా? లేకపోతే నిపుణులు చెప్తున్న విధంగా ఇంకా హయ్యెస్ట్గా 2 లక్షలకు కూడా చేరుతుందా అనే చర్చలు అయితే ఊపందుకున్నాయని చెప్పుకోవాలి. సో బంగారం ధరలు ప్రజెంట్ ఎంత ఉంది, ప్రీవియస్గా ఏం చేంజెస్ వచ్చాయి, ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతోంది అనేది కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో బంగారం ధరలు ఈరోజు చూసుకుంటే కనుక మనకి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర 1,44,920 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,33,700 రూపాయలుగా ఉంది. సో ఇదే మనం జస్ట్ లాస్ట్ సాటర్డే జస్ట్ 2 డేస్ బ్యాక్ రేట్లు చూసుకుంటే కనుక 24 క్యారెట్ల బంగారం ధర 1,44,330 రూపాయలుగా ఉంది. సో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,300 రూపాయలుగా అయితే సాటర్డే ఉంది, మొన్న శనివారం. కానీ ఈరోజు మళ్ళీ మండేకి వచ్చేసరికి మనకి 24 క్యారెట్స్ మీద 590 రూపీస్ పెరిగింది. 22 క్యారెట్ గోల్డ్ మీద రేట్ మీద 1,400 రూపీస్ అయితే పెరిగింది. సో ఇంకా ప్రీవియస్ వీక్లో చూసుకున్నట్టయితే గోల్డ్ రేట్స్ అనేవి కొంచెం అటు ఇటుగా ఈ విధంగానే కొనసాగుతున్నాయి. కానీ ఈ మంత్లో అయితే హయ్యెస్ట్ 1,400 అనేది పెరగడం అయితే ఈ మంత్లో ఇది హయ్యెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. సో బంగారం రేట్లు గత జనవరి నుంచి గనక మనం చూసుకున్నట్లయితే జనవరిలో కంటే ఇప్పుడు చాలా మటుకు తగ్గాయి. జనవరిలో ఆల్మోస్ట్ మనకి 1,50,000 వరకు కూడా టచ్ అయిపోయిందని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు చాలా మట్టుకు కూడా బంగారం ధరలు తగ్గాయి, చాలా డౌన్ అయ్యాయి. కానీ ఇంతకు మించి డౌన్ అవుతాయా లేకపోతే ఇంతకు మించి ఇంకా ఉండదా, ఇంకా పెరిగిపోతుందా, ఎప్పుడైతే డౌన్ అవుతుందో ఒకటేసారి పెరుగుతుంది కదా అన్న కొన్ని డిస్కషన్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మనందరికీ తెలిసిన దాని ప్రకారం గోల్డ్ రేట్స్ అనేవి జనరల్గా ప్రపంచ మార్కెట్కి సంబంధించి, ప్రపంచ వాతావరణం అనిశ్చితికి సంబంధించి, అలాగే అమెరికా డాలర్కి సంబంధించి, అలాగే ఫెడ్ బ్యాంక్ వడ్డీ రేట్లకి సంబంధించి ఇవన్నిటి మీద అయితే డిపెండ్ అయి ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. సో రీసెంట్గా మనకి అమెరికా ఇరాన్కి సంబంధించిన యుద్ధ వాతావరణం నేపథ్యంలో కూడా కాస్త పెరిగినట్లుగా కూడా తెలిసింది. కానీ అనుకున్న స్థాయిలో అయితే ఆ మాత్రం అయితే పెరగలేదు. అక్కడక్కడే అవుతూ అటు ఇటు ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నాయి గోల్డ్ రేట్స్. సో ఇప్పుడు రాబోయేది ఇంకా మనకి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ విధంగా చూసుకుంటే కనుక మనకి ఇప్పుడు నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది, వరలక్ష్మి వ్రతం వస్తుంది, అలాగే దీపావళి వస్తుంది, దసరా వస్తుంది. తెలుగువారికి ఈ ఆషాఢం శ్రావణం అనేసరికి చాలామంది కూడా బంగారం కొనడానికి ఇదే రైట్ టైం అనేది చాలామంది ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఈ మంత్స్లోనే కూడా కొంటారు, ఎక్కువ మంది కూడా కొనడానికి మక్కువ చూపిస్తారు. ఇయర్ అంతా కొనకుండా కూడా ఈ మంత్స్లోనే ఆషాఢం శ్రావణం రాగానే బంగారం కొనడం అనేది చాలా మందికి ఉన్న ఒక అలవాటు అయిపోయింది అది. అండ్ ఎస్పెషల్గా దివాళీకి చాలామంది కొంటూ ఉంటారు, వరలక్ష్మి వ్రతంకి అయితే చాలామంది బంగారం కొంటూ ఉంటారు. ఎందుకనంటే ఎంతో కొంత బంగారం తెచ్చుకుంటే మనం ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్టే అని చెప్పేసి కూడా వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా బంగారం కొంటూ ఉంటారు. సో ఈ పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో దట్టు ఈ పండుగలన్నీ అయిపోయిన తర్వాత మనకి పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో పెళ్ళిళ్ళ సీజన్కి ఖచ్చితంగా ధరతో సంబంధం లేకుండా ఇంకా కొనాల్సిందే, కొంటారు. అప్పుడు కూడా ఖచ్చితంగా పెళ్ళి అంటే బంగారం కొనాలి, బంగారం ఉండాల్సిందే. సో మరి బంగారం అనేది ఇంకా పెరుగుతుందా, ఇదే కంటిన్యూ అవుతుందా అనేది చాలామంది కూడా ఆలోచిస్తున్న అంశం. ఈ పెళ్ళిళ్ళ సీజన్ కావచ్చు, ఈ పండుగల సీజన్ కావచ్చు, వీటి నేపథ్యంలో డిమాండ్ అయితే ఖచ్చితంగా బంగారంకి పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా రేటు పెరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే మార్కెట్లో ఇన్వెస్టర్లు బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు అప్పుడు ఖచ్చితంగా రేట్లు అనేవి పెరిగిపోతాయి. సో ఫర్దర్గా అది జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. లేదు ఇన్వెస్టర్లు బంగారం అంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ అమ్మేసినట్లుగా మార్కెట్లో ఉంటే కనుక ఆబ్వియస్గా రేట్ అనేది తగ్గుతుంది. సో ప్రజెంట్ ఇన్వెస్టర్లు మార్కెట్లో అమ్మేసి రేట్లు తగ్గిన అంశం ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కానీ ఫర్దర్గా ఎలా ఉండబోతోంది అని అంటే కనుక మేబీ గోల్డ్ రేట్ ఇంకొన్ని మంత్స్లో కూడా లేకపోతే నెక్స్ట్ మంత్ వరకు అయినా కూడా పెరిగే అవకాశం ఉంది అని అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు ఆషాఢం శ్రావణం వచ్చేసరికి కూడా
చాలామంది గోల్డ్ షాప్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. గోల్డ్ తరుగు మీద కావచ్చు, చాలా మట్టుకు వీటి మీద ఆఫర్స్ ఇస్తారు. ఆఫర్స్ ఇవ్వటం వల్ల కూడా కొనుగోలుదారులు ఖచ్చితంగా ఆఫర్ ఉంది కదా, డిస్కౌంట్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎప్పుడు వస్తాయో అన్న ఆలోచనతోని ఖచ్చితంగా నార్మల్గా కొనే వాళ్ళకంటే కూడా ఇంకొంత ఎక్కువ మంది కొనే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు ఆబ్వియస్గా బంగారంకి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ప్రైస్ కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా బంగారము నెమ్మదిగా ఇంకా 2 లక్షల వరకు కూడా చేరుకునే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా నిపుణులు చెబుతున్న పరిస్థితి. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం 1,50,000కి బిలోనే బంగారం రేట్లు అనేవి కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఈ రేట్ అనేది మళ్ళీ 2 లక్షల వరకు ఏ విధంగా చేరుతుంది అనేది అయితే చూడాల్సి ఉంది. ఎందుకంటే అప్పుడు అంటే ఫర్దర్గా ఇంకా ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, డాలర్ విలువ ఏ విధంగా ఉంటుంది, వడ్డీ రేట్లు ఏ విధంగా ఉంటాయి, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అప్పటి అంచనా అయితే మరి అట్లాంటి అంచనా అయితే మనం వెయ్యలేం. కానీ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి కొంతలో కొంత ఇంకా బంగారం రేట్లు కొంచెం పెరిగే అవకాశమే ఉంది. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలి రైట్ టైం అనుకుంటే కనుక ఇప్పుడు కొనడమే చాలా మంచిదని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్న పరిస్థితి అనమాట. అండ్ వెండి ధరలు చూసుకుంటే కనుక వెండి ధరలో పెద్ద మార్పులు అయితే లేవు. జస్ట్ మొన్నటికి ఈ రోజుకి ఒక 100 రూపీస్ వేరియేషన్ ఉన్నట్టుంది అంతే. 2,40,000 దగ్గర అంతే కన్సిస్టెన్సీగా అది కంటిన్యూ అవుతుంది. 100 రూపీస్ 200 రూపీస్ అటు ఇటుగా కంటిన్యూ అవుతుంది. సో ఫైనల్గా మరి బంగారం కొనాలా వద్దా, ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా, అసలు ఏంటి కన్ఫ్యూజన్, ఎందుకు ఇలా జరుగుతుంది, ఫ్లక్చుయేషన్స్ ఎందుకు అనంటే మన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, మొన్న యుద్ధ వాతావరణం అలుముకుంది. ఇలాంటి పరిస్థితులన్నిటి రీత్యా కూడా మనకి బంగారం రేట్లు అనేవి నిజంగా ఇప్పుడు చాలా తగ్గుముఖం పట్టాయి. జూలై ఫస్ట్ వీక్లో అయితే చాలా అంటే చాలా తగ్గాయి బంగారం రేట్లు. ఇప్పుడు కొంత పెరుగుతున్నట్లుగా అయితే కనిపిస్తోంది. సో ఇంతకు మించి పెరిగే లోపే మనం కొనేసుకుంటే బెటర్ అనేది కొంతమంది చెబుతున్న ఒక అంచనా.